అసలు ఈ వశీకరణం అనేది ఎలా వచ్చింది గురువుగారు? ఇది వచ్చేసి ప్రకృతిలో ఎన్నో ఒక హ్మ్. వేదాలు, ఎన్నో ఒక దుష్ట శక్తులు, మంచి శక్తులు అన్నీ ఉన్నాయి. అవును. దుష్ట ఇప్పుడు మహావిష్ణువు దగ్గర కూడా హ్మ్. దైవిక్యమైనటువంటి శక్తులు ఉంటాయి. హ్మ్. శివుడి దగ్గర భూతగణాలు ఉంటాయి, హ్మ్. రాక్షస గణాలు ఉంటాయి, ప్రేత కళాలు ఉంటాయి. హ్మ్. ఏమండి? ఇప్పుడు అటువంటి ఒక దానికి అంటే తాంత్రికానికి ఉపయోగించుకున్న శివుడు కాళి. హ్మ్. అవును. స్వాత్వికమైనటువంటి పూజలకంతా కూడా హ్మ్. మహావిష్ణువు బ్రహ్మను బ్రహ్మ. సేవిస్తూ హ్మ్. స్వాత్వికమైనటువంటి ఉపాసనం చేస్తారు. అవును. అది సప్త ఋషులు కావచ్చు, మహా ఋషులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు. హ్మ్. శివుడి దగ్గర ఉన్నటువంటి భూతగణాలని వీళ్ళు స్వాధీనం చేసుకొని హ్మ్. వారికి కావలసిన వంటిదంతా కూడాను ఈ ఒక తాంత్రికులు ఇస్తారు. హ్మ్. కూష్మాండ బలి, హ్మ్. నరబలి, హ్మ్. మేకబలి, హ్మ్. అనేక రకమైన జంతువుల బలి, హ్మ్. ఏమా సో రకరకాలమైనటువంటి బలిలు ఇచ్చేసి దాన్ని సంతోషిస్తారు. హ్మ్. అప్పుడు అది ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అనేసి అడుగుతుంది. హ్మ్. నాకు ఆ మనుషులనందరినీ కూడా వశీకరణ చేయాలని ఒక శక్తిని నాకు ఇవ్వు అనేసి ఆ తాంత్రికుడు అడుగుతాడు. హ్మ్. ఇందులో తాంత్రికము వేరు, మాంత్రికము వేరు. ఈ ఈ రెండిటికి తాంత్రికము వచ్చేసి శుద్ర పూజకు పని చేస్తారు. తాంత్రిక. మాంత్రికం వచ్చేసి దైవిక్యమైనటువంటి పూజ చేస్తారు. హ్మ్. జనాలకు బాగా పొరపాటు అయ్యేది అదే. దీంట్లో దైవిక్యమైనటువంటి భయాందోళన కలిగించవంటి శుద్రప్రయోగ పూజలు ఇప్పటికీ ఈ రోజు కూడాను అడవిల ప్రాంతాల్లో, మాలమూడు ప్రాంతాల్లో ఇప్పటికి కూడాను నిత్యంగా జరుగుతూ ఉంటుంది. దానికంటూ పెద్దగా ఏం చేసే అవసరమే లేదు. హ్మ్. ప్రేతాత్మ హవించుకొని చేసినా వచ్చేస్తుంది, అవును. ప్రేత గణాలను చేసుకున్నా వచ్చేస్తుంది. శివుడు ఏంటంటే ఏది అడిగినా ఇచ్చేవంటి మహాయోగుడు. కానీ శివుడే చేపిస్తున్నాడా అనేది మాత్రం పొరపాటు. పొరపాటు అది. అది చాలా పెద్ద పొరపాటు. ఆయన ఆ ప్రస్తావన మాత్రం శివుని ఇంట్లోకి తీసుకురాకూడదు. హ్మ్. ఆయన చుట్టూ ఎందుకంటే ఆయన శ్మశానం వాసి. హ్మ్. అవును. ఎవరు బా? శ్మశానవాసి. శివుడు శ్మశానం వాసి కాబట్టి శ్మశానం చుట్టూ ఉన్నటువంటి ప్రేతగణాలను మాత్రం వాళ్ళు ఆవరణ చేసుకుంటారు. హ్మ్. శివుడిని తీసుకొచ్చి చేయటం అనేది అది చెప్పకూడదు, చాలా తప్పు. హ్మ్. కాబట్టి దీనికి కావలసినటువంటి యక్షిని, దీంట్లో రకరకాలమైనటువంటి యక్షిణులు ఉంటాయి. హ్మ్. ఎన్ని యక్షులు అంటే 365 యక్షులు ఉంటాయి. ఓహ్! ఆ యక్షుని పేర్లన్నీ కూడా మనం వివరించి చెప్పరాదు. హ్మ్. ఎందుకంటే ఒక ప్రయోగము వేరుగా ఉంటుంది. హ్మ్. వశీకరణలో కూడా రకరకాలమైనటువంటి వశీకరణ ఉంటుంది. ఒకటి బియ్యంతో తయారు చేసేవంటి వశీకరణ, ఓకే. జలంతో చేసేవంటి వశీకరణ, హ్మ్. వెంట్రుకలతో చేసే వశీకరణ, హ్మ్. వస్త్రాలతో చేసేవంటి వశీకరణ, హ్మ్. కామంతో చేసేవంటి ఒక వశీకరణ, హ్మ్. మరి అదే విధానంగా భోజనంలో కలిపి పెట్టే ఒక వశీకరణ, హ్మ్. నడమాడుతూ పోతున్నప్పుడు కాలమట్టి తీసుకున్న వంటి వశీకరణ, హ్మ్. మరి మీరు కూర్చొని లేచిపోయిన తర్వాత ఉన్నవంటి వస్త్రాన్ని కట్ చేసిన వంటి వశీకరణ, హ్మ్. భూత పేద పిశాచ ఏదైతే అర్థంగా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న వంటి వాళ్ళు ఎవరైతే ప్రేతాత్మలు ఉన్నారో వాళ్ళని పట్టి మీ మీద వదిలిపెట్టడం, ఓకే. అటువంటి అన్ని కూడాను ఈ యొక్క తంత్రశాస్త్రం కిందికి వశీకరణ కిందికి వస్తాయి. హ్మ్.